వెల్కమ్ బ్యాక్ టు 9+ న్యూస్. మాజీ మంత్రి వైసీపీ నాయకురాలు ఆర్కే రోజాకు తిరుపతి పోలీసులు నోటీసులు ఇచ్చారు. చిత్తూరు జిల్లా నగరిలోని ఆమె నివాసంలోనే తిరుపతి ఈస్ట్ పోలీసులు ఈ నోటీసులను అందజేశారు. ఈ నెల 30వ తేదీన విచారణకు హాజరు కావాలని స్పష్టంగా పేర్కొన్నారు. విచారణకు రాకుంటే అరెస్టు చేయాల్సి వస్తుందని నోటీసులో పేర్కొన్నారు. తిరుపతిలో జరిగిన ఒక నిరసన కార్యక్రమానికి సంబంధించి నమోదైన కేసులో భాగంగా ఈ నోటీసులు జారీ అయ్యాయి. గతంలో ఒక పత్రిక వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డితో పాటు పార్టీ నేతల కుటుంబాల్లోని మహిళలపై తప్పుడు కథనాలు ప్రచురించిందని వైసీపీ ఆరోపించింది. దీనికి నిరసనగా ఆ పత్రిక ప్రతులను దహనం చేశారు. ఈ ఘటనపైనే పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసులపై మాజీ మంత్రి రోజా తీవ్రంగా స్పందించారు. కూటమి ప్రభుత్వం రాజకీయ కక్ష సాధింపు కోసమే తనపై ఇలాంటి అక్రమ కేసులు బనాయించి నోటీసులు ఇస్తోందని ఆరోపించారు. ప్రజాస్వామ్యంలో శాంతియుతంగా నిరసన తెలిపే హక్కు ప్రతి పౌరుడికి ఉంటుందని, ఇది రాజ్యాంగం ఇచ్చిన హక్కు అని ఆమె గుర్తు చేశారు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నించే వారి గొంతు నొక్కేందుకే ఇప్పుడున్న కూటమి ప్రభుత్వం ఇలాంటి వేధింపులకు పాల్పడుతోందని రోజా మండిపడ్డారు. ఈ బెదిరింపులకు, అక్రమ కేసులకు వైసీపీ భయపడదని, ప్రజల పక్షాన పోరాటం కొనసాగుతుందని ఆమె స్పష్టం చేశారు. మాజీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి కూడా తిరుపతి పోలీసులు నోటీసులు జారీ చేశారు. వైసీపీ అధినేత, పార్టీ నేతల కుటుంబాల్లోని మహిళలపై వచ్చిన అవాస్తవ కథనాలకు నిరసనగా పత్రికా ప్రతులను దహనం చేసినందుకే ఈ కేసులు పెట్టారని వైసీపీ ఆరోపిస్తోంది. ప్రతిపక్ష నాయకులను లక్ష్యంగా చేసుకుని ఇలా కేసులు నమోదు చేయడం, వేధించడం కూటమి ప్రభుత్వ వైఖరికి నిదర్శనమని విమర్శిస్తున్నారు. గతంలో తిరుపతి లడ్డు వ్యవహారంపై కూడా ఇలాంటి ఆరోపణలు, రాజకీయ విమర్శలు నడిచాయి. మొత్తానికి రోజా, భూమన కరుణాకర్ రెడ్డి విచారణకు హాజరవుతారా లేదా అన్నది వేచి చూడాల్సి ఉంది. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి వర్మ అందిస్తారు. వర్మ, మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? మాధవి, ఉమ్మడి చిత్తూరు జిల్లా వైసీపీ అధ్యక్షుడు, మాజీ టీటీడీ బోర్డు చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డితో పాటు మాజీ మంత్రి ఆర్కే రోజాకు పోలీసులు నోటీసులు అందజేశారు. ఈ మధ్య కాలంలో ఓ పత్రికలో వచ్చిన వార్తా కథనానికి సంబంధించి ఆ పత్రిక కార్యాలయం ముందు వైసీపీ నిరసన చేపట్టింది. ఈ సందర్భంగా పత్రికకు సంబంధించి కూడా ఆ పత్రాలను కూడా తగలబెట్టడం కూడా జరిగింది. దీనిపైన ఆ పత్రిక యాజమాన్యం ఫిర్యాదు మేరకు పోలీసులు తిరుపతి ఈస్ట్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేశారు. ఈ కేసుకు సంబంధించి నోటీసులను ఇటు భూమన కరుణాకర్ రెడ్డితో పాటు నగరికి వెళ్లి అటు రోజాకు కూడా అందజేయడం జరిగింది. దీనికి సంబంధించి విచారణకు హాజరు కావాల్సిందిగా కూడా ఆ నోటీసులతో పోలీసులు జారీ చేశారు. ఒకవేళ విచారణకు రాకపోతే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని చెప్పి కూడా పోలీసులు చెప్పడం జరిగింది. దీనిపైన ఆర్కే రోజా తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. తాము ప్రజాస్వామ్యబద్ధంగా నిరసనలు వ్యక్తం చేసినా కూడా కక్షపూరితంగా తమ పైన పోలీసులు కేసులు నమోదు చేస్తున్నారంటూ కూడా ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపైన చట్ట ప్రకారం ముందుకు వెళ్తామని చెప్తున్నారు. భూమన కరుణాకర్ రెడ్డి కూడా ఆయన కూడా ఇదే వ్యాఖ్యలు అయితే వ్యక్తం చేశారు. అయితే రోజా, భూమన పోలీసుల విచారణకు హాజరవుతారా లేదా అనేది ప్రస్తుతం సస్పెన్స్ గా కొనసాగుతోంది. ఒకవేళ వారు హాజరు కాకపోతే అరెస్టు చేసే అవకాశాలు కూడా ఉన్నట్లుగా కూడా భావిస్తున్నారు. మరి అంతవరకు పరిస్థితి తీసుకువస్తారా, లేకపోతే విచారణకు వెళ్లి తమ వివరణ పోలీసులకు ఇస్తారా అనేది చూడాలి. మొత్తం మీద ముఖ్యంగా రోజాకు నోటీసులు ఇవ్వడం ప్రస్తుతం పొలిటికల్ గా చర్చనీయాంశంగా మారిందని చెప్పొచ్చు. గతంలో కూడా ఆమె పైన ఆడుదాం ఆంధ్రాకు సంబంధించి కూడా విజిలెన్స్ ఎంక్వైరీ కూడా ఏపీ ప్రభుత్వం చేపట్టింది. దీనిపైన నివేదిక కూడా అందజేయడం జరిగింది. దీంట్లో అవినీతి చోటు చేసుకుందని కూడా ప్రాథమికంగా ఆధారాలు ఉన్నట్లుగా కూడా కూటమి ప్రభుత్వ వర్గాలు అయితే చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే గతంలో భూముల పైన కూడా ఇదే రకమైన నోటీసులు అందజేసినప్పుడు ఆయన పోలీస్ స్టేషన్ వెళ్లి వివరణ ఇవ్వడం జరిగింది. గతంలో ఇక్కడ వెంకటేశ్వర స్వామి విగ్రహ వివాదం గాని ఇతర అంశాల్లో భూమన వెళ్లి పోలీసుల విచారణకు కూడా హాజరయ్యారు. అయితే రోజా ఇప్పటి వరకు కూడా పోలీసుల విచారణకు ప్రతిపక్షంలో వచ్చిన తర్వాత ఇప్పుడు దాకా ఆమె స్టేషన్ కు వెళ్లి ఏ విచారణకు హాజరు కాలేదు. అలాంటిది రోజాకు తొలిసారి పోలీసులు నోటీసులు జారీ చేసిన నేపథ్యంలో మరి రోజా
స్టేషన్ కి వెళ్లి వివరణ ఇస్తారా లేదా అనేది మాత్రం ప్రస్తుతం పొలిటికల్ గా ఒక సస్పెన్స్ అయితే రేకెత్తిస్తుందని చెప్పొచ్చు మాధవి. థ్యాంక్ యూ వర్మ.